గుడ్ ఈవినింగ్. ప్రియమైన మిత్రులకు, అప్రియమైన శత్రువులకు. సాధారణంగా ఏంటంటే నాకు ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఏదో పెద్ద గొప్పగా సాధిస్తామన్న నమ్మకం లేదు, అంత ఆశ లేదు, అంత ఏం లేదు. కానీ నా ఇంకొక 3-4 వీడియోస్ మాత్రం కొద్దిగా చెత్తా చెదారంతో కూడుకున్న వీడియోసే ఉండొచ్చు. ఈలోపు ఎవరైనా ఇష్టం లేని వాళ్ళు వెళ్ళిపోవచ్చు. ఇష్టం ఉంటే ఉండండి, దాంట్లో అంటే మనం ఓపెన్గా మాట్లాడుకుంటేనే మంచిది అనేది ఉద్దేశం. ఇది గొప్పగా మేనరిజం అయితే కాదు, ఇది మామూలుగా జనరల్గా మాట్లాడుతున్నాను. కానీ ముందుగా నా ఈ ఛానల్లో చూసే వాళ్ళకే ఒక ప్యారలల్గా మీరు చూస్తూ ఉండండి. ఒక లవ్ స్టోరీ ఇది. నేను కేవలం ఈ వీడియోస్ చేయటానికి ప్రధానమైన ఉద్దేశం ఒక వ్యక్తి చూడాలని. చూసిన రోజున ఆల్మోస్ట్ నేను ఛానల్ ఆపేయచ్చేమో, నాకు అది పెద్ద కేవలం ఆమె చూడాలనేది నా ప్రధాన ఉద్దేశం. ఆమె ఫోన్ నెంబర్ కూడా నాకు తెలుసు, కానీ నేను ఫోన్ చేయను. కానీ నేను కొద్దిగా జనాల్లోకి వెళ్తే ఆ వీడియోస్ చూడాలనేది నా ప్రధానమైన ఉద్దేశం. తప్పుగా అనుకోవద్దు. మరి దీని మీద ఏదన్నా కంప్లైంట్లు వస్తే నేను ఎదుర్కోగలనులే, మానసిక శక్తి అయితే ఉంది. చెప్పానుగా, ఒక 5 వీడియోస్ చెత్త చెదారమే ఉంటాయి. ఈలోపు నిర్ణయం చేసుకోండి. ఈయన చూద్దాం అనుకుంటే ఉండండి, లేదంటే దండం పెట్టి క్లోజ్. సంస్కృతం అనేది అది ఒక భాష కాదు. సంస్కృతం అంటే సేవ చేసే ఉద్దేశం, హెల్పింగ్ నేచర్ ఉంటే వాడు క్రిస్టియన్ అయినా, హిందూ అయినా, ముస్లిం అయినా, ఏ మతం అయినా సరే సంస్కృత పండిట్ అంతే. ఏదో 4 శబ్దాలు, సందులు, సమాసాలు చదివేసే నేను సాంస్క్రిట్ పండిట్ కాదు. దాన్ని పోయేవాడికి సహాయం చేసే గుణం ఉంటే నువ్వు సాంస్క్రిట్ పండిట్ అంతే. నువ్వు పురాణాలు, మహాభారతాలు, రామాయణ, ఇతిహాసం మొత్తం అన్నీ నీ ఒంట్లో నరాల్లో ఉన్నట్లు లెక్కే. అది సరే. ప్రియవాక్య ప్రధానేన సర్వే తుష్యంతి జంతవః, తస్మాత్ తదేవ వక్తవ్యం వచనేకా దరిద్రత. ప్రియవాక్య ప్రధానేన, మనం ఎప్పుడూ కూడా ఎదుటివారికి ఇష్టమైన మాటలు మాట్లాడడానికే మనం ప్రయత్నం చేయాలి. ఇప్పుడు సపోజ్ ఒక అతను బాగా నల్లగా ఉన్నాడు, నువ్వు నల్లోడానో లేదా ఇంకో అసహ్యంగా ఉన్నావనో అని అనడానికి తొందరపడి అనకండి. ఇంద్ర ఈరోజు కొద్దిగా మనిషి చాలా అందంగా కనబడుతున్నారని చెప్పి ఒక మాట అన్న. అలా ఆ మాట అన్నందుకు నీకు అయ్యే ఖర్చు పెద్దగా ఉండదు, కానీ అతని మనసు ఆనందంతో కాస్త సంతోషపడుతుంది. మ్యాక్సిమం ఆడు ఉండోడైనా ఆడు లేనోడైనా సరే ఎదుటివారికి బాధ కలిగేటువంటి మాటలు దయచేసి మాట్లాడద్దు. ప్రియవాక్య ప్రధానేన సర్వే తుష్యంతి జంతవః, తస్మాత్ తదేవ వక్తవ్యం వచనేకా దరిద్రత. అటువంటి మాటలు మాట్లాడడానికి తేలిగ్గా వచ్చే మాటలేక దానికి దరిద్రం ఏముంది? ఇప్పుడు వాళ్ళు ఏదన్నా సహాయం అడిగితే నీ దగ్గర డబ్బులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఈ మాట అనేటువంటి ఈ ధనానికి ఖర్చు ఏముంది? కాబట్టి మ్యాక్సిమం 90% ఎదుటివారికి ఇష్టపడే విధానంగానే మాట్లాడండి. వాళ్ళ బాధ కలిగే విధానం ఉంటే ఇబ్బంది పెట్టద్దు, తప్పది. చెప్పానుగా, నా వీడియోస్ ఇది ఎక్స్ట్రా చేస్తున్నారు అనుకుంటే వెళ్ళిపోండి, దాంట్లో రాజే లేదు. అది ఉద్దేశం చెప్పానుగా, ఒకరు చూడాలి, ఒకరు చూసిన దాకా చేస్తానే ఉంటా. ఓకే.